మీరు వీళ్ళని కాపాడుతున్నారు అనేది అడగండి. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం లైస్. అంటే మేము వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ హర్డిల్. ఎవరికి హర్డిల్ ఉంటుంది? పెద్దవాళ్ళకి అనమాట. పెద్దవాళ్ళకి వాళ్ళకి హర్డిల్ ఉంది. సో ప్రభుత్వం ఇట్ హాస్ గివెన్ కంప్లీట్ ఆపరేషన్ ఫ్రీడమ్ మాకు ఇచ్చి, మీరు అంతా ఇందాక అంటున్నారు, ఎవరో చెప్తున్నారు, మీరే శర్మ గారు చెప్తున్నారు, ఏదో ఒక కాంగ్రెస్ నాయకురాలు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మాకు కేసు వేస్తున్నాం, దాని మీద మీరు కంటెంప్ట్ ఫేస్ చేస్తున్నారు అని అన్నారు. అంటే పార్టీలకు అతీతంగా చేస్తున్నామని యాక్సెప్ట్ చేసినట్టేగా. కాంగ్రెస్ వాళ్ళు అయినా కానీ ఇదైనా కానీ కూడా. సో మీరు అంటే ఎవరైనా కానీ, అంటే నేను వ్యక్తుల పేర్లు ఏమి తీసుకోను, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఎవరు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఇమ్మీడియట్గా హైడ్రా ఏదో ఇక్కడ అయిపోతుంది అని అనుకుంటే జరుగుతున్న దుష్ప్రచారాలే. దాని మీద కూడా చెప్తామండి, దాని మీద కూడా ఐ ఎగ్జాక్ట్లీ సి ఫాతిమా కాలేజ్ దాని గురించి అంటే ఫాతిమా కాలేజ్ లాగా చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. వీటి మీద అంటే ఏమన్నా అంటారు ఏది ఎంఐఎం అంటే ఫాతిమా కాలేజ్ మీద ఎందుకు అంటే ఎంఐఎం అనే సాఫ్ట్ కన్నారా? ఎంఐఎం లేదు, ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎవరి మీద సాఫ్ట్ కార్నర్ ఏం లేదు ఎవరికి. ఎంఐఎం వాళ్ళది ఇదే ఎంఐఎం వాళ్ళు బొమ్మిరుకుదోలు అనే దాంట్లో వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తే మొత్తం బిల్డింగ్లు కొలగొట్టామండి. మొన్నటికి మొన్న ఏది అక్కడ శాస్త్రీనగర్ పార్కులో అక్కడ కొలగొట్టాం, 6-7 బిల్డింగ్లు కొలగొట్టాం. అది మొదలెట్టి అంటే ఇమోషనల్గా వచ్చే డిమాండ్స్ని హైడ్రా రియాక్ట్ కాదు. దానికి డెఫినెట్గా దానికి చేస్తున్న క్రమంలో మేము రిప్లై అడిగాము. అది ఆ డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన దీని రిప్లై లోపల హైకోర్టు ఈస్ నౌ లుకింగ్ ఇంటూ ఇట్ చెప్తున్నారు. ఎందుకు ఈ టైంలో కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే కనుక దాని మీద ఏంటి మీరు ఏమి ఇచ్చారని హైకోర్టు ఇప్పుడు జరుగుతుంది. సో హైకోర్టు సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్. సో అంటే నేను అనేది హైడ్రా వాజ్ నెవర్ సైలెంట్. మీరు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీరు వీళ్ళకి ఒకటి వాళ్ళకు ఒకటి అనేది కాదు. ఇట్లా 100 స్కూల్స్ ఉన్నాయి, 1000 కాలేజీలు ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నిటికీ. అంతేగాని ఇమోషనల్గా మనం రియాక్ట్ సోషల్ మీడియాలో కూడా పెట్టి దమ్ముంటే ఈ బిల్డర్ కొట్టు, దమ్ముంటే ఆ బిల్డర్ కొట్టు అంటే ఒకవేళ నేను ఆ బిల్డర్ మీదకి వెళ్ళి చేసామనుకోండి, 2వ రోజు వసూలు కార్యక్రమం మొదలైద్ది అనమాట. అంటే ఈ మీడియా వాడేవాడుకును హైడ్రాకి మంచి కనెక్షన్ ఉంది, బాగుంది, అంతే నెక్స్ట్ ఇతను మనకు ఏమైనా పెడితే కనుక నెక్స్ట్ వసూలు కార్యక్రమం మొదలైద్ది అనమాట. అందుకోసం కాన్షియస్గా కూడా ఉంటాం. పబ్లిక్ డొమైన్లో పనిచేసేటప్పుడు కొంత జాగ్రత్తలతో ఉండాలన్నమాట. అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎవరో పెట్టారు కదా అని అలా అని పనిచేయడం అనేది అంటే సెలెక్టివ్ యాక్షన్ అనేది కాదు. సెలెక్టివ్ అంటున్నారు. 30,000 కంప్లైంట్ వస్తే యూ హ్యావ్ టు పికప్ సమ్వేర్. అండ్ మీరు అమీన్పూర్ లాంటి ఇష్యూ మన ఇందాక చెప్తున్నారు, అమీన్పూర్ నుంచి వచ్చారు, 1 year పట్టిందండి ఎంక్వైరీ చేయడానికి. ఇది అంతే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇది మేము చేసాం అక్కడ ముఖ్యమని అతను సంబంధించిన అతని వాళ్ళ దీన్ని తీసాం, దాదాపు 900 ఎకరాలు పైన, దట్ వాస్ వర్త్ మోర్ దెన్ 15,000 crores. ఒక ఎంక్వైరీ జరగడానికి 1 year పడుతుంది, ఎందుకంటే చాలా తీసుకుంటాం. హైడ్రా వచ్చేదో రాత్రి కూలగొడతారనేది ఇది కూడా తప్పుడు ప్రచారం. రాత్రి కూలగొట్టదు, దాని వెనకాల చాలా కఠోరమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది, చాలా బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, అన్ని కోణాల్లో జరుగుతుంది, అన్ని యాంగిల్లో చేసి పర్సనల్ హియరింగ్స్ పెట్టి అదంతా వీడియో రికార్డ్ అవుతుంది. అదంతా మొత్తం చేసేటప్పుడు తెలిసిపోతుంటుంది, ఏం జరుగుతుందని కూడా తెలుస్తుంటుంది. తెలిసినప్పుడు నిజం గెలవాలి, నిజం మాత్రమే గెలవాలి. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ హైడ్రా వర్క్స్. హైడ్రా వర్కింగ్ ఇలా జరుగుతుందన్నమాట. అంతేగాని మనం పేదల ఇల్లులు కూలగొడతారంటే కనుక పేదల ఇల్లులు మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. పుప్పాల కూడా నార్సింగి దగ్గర ఒక చెరువు ఉంటుంది, 55 ఎకరాల చెరువు. దాన్ని 15 ఎకరాలు చేసి బండు కట్టేసి మిగతా 40 ఎకరాలు నొక్కేద్దాం అనుకుంటారన్నమాట. ఎవడో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారు, గుడిసెలేసి చేశారు. మేమేం చేసాము, ఇంతకుముందు అయితే వెళ్ళి కూలగొట్టేవాళ్ళం. ఫస్ట్ ఏం చేసాం, ఆ గుడిసెలేస్తే కనుక యూట్యూబ్ ఛానల్స్ 10 మందిని తీసుకెళ్ళి మేము మొన్న అంటే ఏప్రిల్లో మేలో చేసినప్పుడు 10 మందిని తీసుకెళ్ళి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి చెప్పాం. చెప్తే మొదటిసారి చెప్పిన తర్వాత ఇంకొక అప్పటిదాకా 100 గుడిసెలైనా 200 గుడిసెలైనాయి అనమాట. మేము చెప్పిన తర్వాత అంటే మళ్ళీ 2వ వెళ్ళి చెప్పాం. 2వ చెప్పంగానే ఇంకొక 100 గుడిసెలు యాడ్ అయినాయి అనమాట. అంటే దిస్ ఇస్ హౌ. వెనకాల గుడిసెలు వేస్తున్నారు అంటే కనుక ఇట్స్ నాట్ ద పేదవాళ్ళు కాదు, దాని వెనకాల నడిపిస్తున్నటువంటి వేరే శక్తులు ఉంటాయి అనేది దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో దట్ ఈస్ ద డీప్ స్టేట్, దట్ ఈస్ ద డీప్ ఇండివిజువల్, డీప్ మన దగ్గర జరుగుతున్నటువంటి దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈజ్ ఆపరేటింగ్. సో ఆ తర్వాత వెళ్ళి వన్స్ వీ స్టార్టెడ్ డెమాలిషింగ్ ఒక్కళ్ళేడు అంతా వెళ్ళిపోయినారు అనమాట. సో అంటే నేనేది అలానే ఎగ్జాంపుల్ మళ్ళీ రామాంతపూర్లో ఉన్నది చెరువు ఇప్పుడు తయారు చేస్తున్నాం. దాంట్లో 15-20 ఏళ్ళ నుంచి పాపం వాళ్ళు నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చిన గిరిజనులు వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళు అక్కడ పెట్టుకొని ఇల్లులు పెట్టారు. వాళ్ళు వచ్చి రిఫైన్ చేసినప్పుడు వీ వెంట్ అండ్ సర్చ్ ఇన్ ద శాటిలైట్ దీంట్లో డేటాలో చూసాం. వాళ్ళ ఇల్లులు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. వీ డిడ్ నాట్ టచ్, ఇప్పుడు ముట్టుకోలేదు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చేదానికి పెట్టాము. అంటే నువ్వు ఎటువంటి వాడివి, నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు నిజం జెన్యూనో కాదని చెక్ చేస్తాం ఫస్ట్. ఇది
ఊరికనే ఏదో గుడిసెలు చూపించి నువ్వు చెరువు కబ్జాని కనుక లీగలైజ్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే కనుక జెన్యున్గా వీళ్ళు పాపం ఇల్లులు లేక వాళ్ళంతా పేపర్లు ఎత్తుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది తీసుకుని వాళ్ళందరికీ ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ వస్తాయి. అట్లానే సున్నం చెరువులో చేసాం. సున్నం చెరువులో కూడా సేమ్ థింగ్, వీ హ్యావ్ డన్ సమ్ డెమాలిషన్స్.